ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. నాచురంలోని చెరువుల అభివృద్ధికి 30 కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండారు శ్రీకాంత్ గౌడ్, సోమ భావనా గౌడ్ ఆధ్వర్యంలో హెచ్ఎంటీ చెరువు వద్ద కాంగ్రెస్ నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందుమూల పరమేశ్వర్ రెడ్డి సహకారం వల్లే నిధులు వచ్చాయని చెప్పారు. ఇక చెరువు దగ్గర బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసిన స్థలంలో గోమూత్రంతో కాంగ్రెస్ నాయకులు శుద్ది చేశారు. ఈ చెరువు గాను 30 కోట్లు కేటాయింపబడింది. అందుకు గాను మేమంతా సంతోషించాము, జనాలు కూడా సంతోషించారు. కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఇక్కడ రోజు ఒక వేషం వేస్తుంది. ఆ వేషం ఏంటంటే రోజు రావడం, పటాకులు కాలడం, పాలాభిషేకం చేయడం, ఎమ్మెల్యే గారికి అంతా షోపుటప్పు చేసిపోతుంది. అవన్నీ ఇంకా జరగమని చెప్పండి. ఆయన ఇలా చేస్తే మేము ఊరుకునేది లేదు. తర్వాత అదే విధంగా ఈ రోజు పాలాభిషేకం చేసిన స్థలంలో మేము వచ్చి ఈ ఆవు గోమూత్రం చల్లి శుభ్రం చేసి పటాకులు కాల్చి వెళ్తున్నాము. మాకు తెలియకుండా ఎప్పుడు దొంగలాగా వస్తున్నాడో చేసుకొని పోతున్నాడు. అవన్నీ నడవు. ఇంకా జాగ్రత్తగా ఉండండి. మీరు శేఖర్ గారు, కాంగ్రెస్ పార్టీ శేఖర్ గారు మీరు లేరు పార్టీలో. ఇప్పుడు ఏంది మీరు శాంతి షాయిజల్ గారు లేరు ఇప్పుడు అధికారంలో. అలాంటప్పుడు మా అధికారం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎట్లా వచ్చి చేస్తారు ఇక్కడ? ఇంకా మాత్రం ఇలాంటివి చేయకండి. ఇక్కడ ఊరుకుంటే లేదు. జై కాంగ్రెస్.